ఫ్రెండ్స్, జగన్ గారు కులం అనే ప్రస్తావన లేకుండా రాజకీయం చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారా అనిపిస్తుంది. నేను ఈ మాట ఎందుకంటున్నా అంటే, మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డిని, సాక్షి మీడియా వైఖరిని ఒక్కసారి గమనించండి. నవీన్ రెడ్డి హత్య కేసులో సాయి కృష్ణ గురించి సాక్షి పత్రిక ఏం రాసుకొచ్చింది తెలుసా? రౌడీ షీటర్ అని. అదే వ్యక్తి ఇప్పుడు లాకప్ డెత్ అనే అంశంతో తెరపైకి వచ్చేటప్పటికి కూటమి ప్రభుత్వంపై నింద వేయడానికి కాపు యువకుడు సాయి కృష్ణ, గిగ్ వర్కర్ గాదే సాయి కృష్ణ అంటున్నారు. నాలిక మడతేయడం అంటే ఇదే కదా. అసలు నేరానికి కులానికి ఏమిటి సంబంధం? ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని బూతులు తిట్టిన కేసులో అంబటి రాంబాబు జైలుకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఇచ్చిన బిరుదేంటో తెలుసా? అంబటి రాంబాబు అని ఒక మంత్రి, కాపు కులంలో నిజంగా గర్వంగా చెప్తా ఉన్నా, నేను ఒక టైగర్ అని కూడా చెప్తా. నేను కాపు టైగర్. బూతులు తిడితే టైగర్లు అవుతారా? తప్పు చేసిన వాళ్ళకి కులం కార్డు ఎందుకు? మద్యం కేసులో జోగి రమేష్ అరెస్ట్ అయి జైలుకు వెళ్తే బీసీ నాయకుడు గౌడ కులం అని ఇదే వైసీపీ నాయకులు రాజకీయం చేశారు. నకిలీ మద్యం తయారు చేయమని గౌడ కులం చెప్పిందా? ఒక మహిళ హత్య కేసులో నందిగం సురేష్ పై కేసు నమోదై జైలుకు వెళ్తే దళితులపై రాజకీయ కక్ష సాధింపు అన్నారు. మరి మీ ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళిత యువకుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసినప్పుడు మీ నోర్లు ఎందుకు పెగలలేదు? తన కొడుకు యాక్సిడెంట్ కేసులో సాక్ష్యాలను తారుమారు చేసే కుట్రకు పాల్పడ్డారనే అభియోగంతో సీదిరి అప్పలరాజును అరెస్ట్ చేస్తే పరామర్శకు వెళ్లి మత్స్యకార కులం అంటారు. మరి అదే యాక్సిడెంట్ లో చనిపోయిన దానయ్య యాదవ్ కూడా బీసీనే కదా. మరి ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు? ఇప్పుడు మల్లాది విష్ణు అరెస్ట్. అనుమతి లేకుండా ధర్నాలు చేసి చట్టాన్ని ఉల్లంఘిస్తే అరెస్ట్ చేయరా? దానికి మళ్ళీ బ్రాహ్మణ నేత అని కులం రంగు పులుముతున్నారు చూడండి. అయ్యో జగన్ గారు, ప్రతి చిన్న విషయానికి కులం ప్రస్తావన తేవటం, కులాల మధ్య చిచ్చు పెట్టడం, కులం లేకుండా రాజకీయం చేయలేని మీ దౌర్భాగ్య పరిస్థితి చూస్తుంటే నిజంగా జాలేస్తుంది. ఫ్రెండ్స్, మరి ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటో కింద కమెంట్ చేయండి.